హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి, చాలా మందికి పిల్లలు ఉండే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. నాకైతే చిన్న పాప ఉందన్నమాట. నా పాపకు వచ్చేసి 6 months అనమాట. 6 months బేబీకి నేను కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్ తీసుకున్నాను. అవైతే నా వీడియోస్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వీళ్ళే చూస్తారు కదండి, వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, ఫీడింగ్ బాటిల్. ఈ ఫీడింగ్ బాటిల్ వచ్చేసి సైజ్ వైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అంటే కొంచెం పెద్దగానే ఉంది సైజ్ వైజ్గా వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే నేను మీషోలో తీసుకున్నాను. దీనికి ఏంటంటే మనం సెర్లాక్ కానీ ఫ్రూట్ పూరీస్ కానీ అండ్ నెక్స్ట్ ఎలాంటి మన లిక్విడ్ ఐటమ్ ఉంటుంది కదండి, ఇందులో వేసి తినిపించవచ్చు అనమాట. దీనికి వచ్చేసి నాకు నచ్చింది ఏంటంటే క్యాప్ ఉందండి. మనం తినే టైంలో తినిపించేసి తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పిల్లలకి మనం పక్కన పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ మన ట్రావెలింగ్ టైంలో కూడా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే మనం బౌల్ తీసి కలిపి పిల్లలకి పెట్టే తీసుకెళ్తాం కదండి, బాగుందన్నమాట. మనం ఇందులో మనం తీసుకొని కూడా వెళ్ళొచ్చు. వెళ్ళేసి ఏం చేయాలంటే ఈ క్యాప్ ఉంది కదండి, క్యాప్ ఇలా సైడ్కి ఇలా అనేస్తామనుకోండి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా మనం ప్రెస్ చేస్తామనుకోండి అందులో ఉన్నది స్పూన్లోకి వచ్చి పిల్లలకి ఈజీగా తినబెట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి నాకు ఇది ఫస్ట్ వన్ వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే పిల్లలది ఇదండి, అంటే నోట్లో పెట్టేదన్నమాట. ఇది వచ్చేసి నాకు కూడా అందులోనే వచ్చింది. ఏంటంటే పిల్లలకి టీత్ వచ్చే టైంలో వచ్చేసి వాళ్ళకి ఏంటంటే పళ్ళు దురదగా అనిపిస్తాయి కదండి, ఆ టైంలో ఇలాంటివి ఇచ్చామనుకోండి వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రెస్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఎలా చూడండి సార్, అంటే మనం ఇలా ఎటు స్ట్రెయిన్ అయ్యే విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నిలబడుతుందండి. ఇలా మన పిల్లల ముందు ఇలా పెట్టామనుకోండి ఇలా నిలబడుతుంది అన్నమాట. వాళ్ళు చూసి అట్రాక్షన్ఫుల్గా ఉందని చెప్పేసి ఇలా పట్టుకుంటారు కదండి, మన పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్యూత్ పిక్ అండి. ఈ ట్యూత్ పిక్ పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే నోట్లోకి వెళ్ళి తెమ్మడ తీయడానికి భయపడుతూ ఉంటారు కదండి, వాళ్ళు బ్రషింగ్ చేయించలేము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఫింగర్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక సైడ్ ఏమో ఇలా చిన్నగా హోల్స్ ఉన్నవి ఇలా ఉన్నాయన్నమాట, ఇంకో సైడ్ ఏమో బ్రష్ వైజ్గా ఉంది. ఇది ఏంటంటే పిల్లలకి చాలా స్మూత్గా ఉందండి, బ్రష్ వైజ్గా కూడా, అంటే ఇలా రఫ్ అండ్ టఫ్గా కూడా ఏమీ లేదు. ఇదేంటంటే మనం మౌత్ వాష్ చేయించేటప్పుడు నాలుకపైన తీయడం అంటారు కదండి, ఇలా తీయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళ టీత్ని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇలా క్లీన్ చేయొచ్చు అన్నమాట. ఇది మనకు బాతింగ్ టైంలో యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఈ బాక్స్ ఇచ్చారండి. పిల్లలకు యూజ్ చేశాక ఎలాంటివి ఏమి డస్ట్ పడకుండా సేఫ్గా ఉండడానికి బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్ కూడా మంచి లాక్ సిస్టమ్ చాలా బాగుందండి. ఒకసారి చూడండి, ఇలా ప్రెస్ చేయొచ్చు అనమాట. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసే టైంలో కూడా ఇది ఎక్కడ పోయిందని తెలియకుండా మనకి అంటే డస్ట్ కానీ ఏం పడకుండా మంచి ఈజీగా బాక్స్ వేలో ఇచ్చారు. ఇది కూడా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్ నెప్పల్ అండి. ఈ ఫ్రూట్ నెప్పల్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇది సైజ్ వైజ్ కొంచెం బిగ్ సైజ్లో ఉంది. ఈ 6th month బేబీకి మాత్రం అస్సలు యూజ్ అవ్వదండి, ఎందుకంటే పిల్లలు వచ్చేసి 6th month బేబీకి చాలా నోరని చాలా స్మాల్ సైజులో ఉంటుంది కదండి. ఓ 7th 8th month బేబీస్ వరకు అయితే వాళ్ళు తినడానికి కంఫర్ట్గా ఉంటుంది ఇందులో వేసి ఇవ్వడానికి. అండ్ ఇదేంటంటే దీనికి కూడా ఏంటంటే పైన క్యాప్లా ఉంది, ఇలా క్యాప్ పెట్టుకొని మనం ట్రావెలింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. క్యాప్ ఇలా ఓపెన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా ఫ్రూట్లో వచ్చేసి లాక్ సిస్టమ్ ఉంది. ఈ లాక్ సిస్టమ్ ఇలా ఓపెన్ చేసి ఇందులో మనం వచ్చేసి ఫ్రూట్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫ్రూట్ వచ్చేసి ఇలా చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి, హోల్స్లోకి వెళ్ళి బయటకు వస్తాయన్నమాట. ఫ్రూట్ అండ్ ఓన్లీ జ్యూస్ ఒకటే వస్తుంది, ఆ ప్యూరీ మాత్రం అస్సలు రాదండి. పిల్లలకు కన్వీనియంట్గానే ఉంటుంది. ఇది ఏంటంటే 7th month పిల్లలకి అయితే యూజ్ అవుతుంది, 6th month బేబీస్ మాత్రం అస్సలు యూజ్ అవ్వదు. ఇది కూడా కొంచెం అలవాటు పడాలి, ఎందుకంటే కొంచెం సైజ్ అనేది నెప్పల్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఒకసారి చూడండి, అంటే 2 centimeters 3 centimeters 2 centimeters ఉందండి అరౌండ్. అంటే పిల్లల నోరు చాలా స్మాల్ సైజ్లో ఉంటుంది. ఇది పెట్టామనుకోండి నోట్లో మొత్తం ఇదే నిండిపోతుంది. అండ్ ఇది కంఫర్ట్గా కూడా ఉంది. బట్ ఏంటంటే కొంచెం 7th monthకి వచ్చాక పెట్టండి ఇది పిల్లలకు వచ్చేసి. దీనికి క్యాప్ కూడా వచ్చింది, ఇది పట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు ఏంటంటే ఈ 3తో పాటు నాకు ఇది కడగని, అంటే మనకి బాటిల్ ఉంది కదండి, క్లీన్ చేయలేము కదండి. ఇది నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఎడ్జెస్ కూడా వచ్చింది చూడండి ఒకసారి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఎడ్జెస్ కూడా వచ్చింది. మనం ఒకవేళ వాష్ చేసినా కూడా కొంచెం సర్ఫ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ వేసేసి మనం లిక్విడ్ కానీ వేసేసి ఇలా వాష్ చేయొచ్చు అన్నమాట, ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు దీంతో పాటు ఇది పిల్లలకు ఫుడ్ తినిపించడానికి డ్రెస్ మీద పడుకుని చాలా నీట్గా ఉంటుంది కదండి. ఇదైతే నేను 1 time వాష్ చేశాను, ఓన్లీ 1 time. కలర్ అయితే ఏం షేడ్ అవ్వలేదండి, మంచిగా న్యూగానే ఉంది. నాకైతే కొంచెం నచ్చిందన్నమాట. దీనికి వచ్చేసి మన బటన్ వైజ్గా కూడా బటన్ ఉందండి, ఒకసారి చూడండి. బటన్ వైజ్గా కూడా ఇంత బటన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి బటన్ పెట్టేది. ఈ విధంగా మనం పిల్లల్ని నెక్ క్యారింగ్ చేసేసి మనం సెర్లాక్ కానీ పెట్టొచ్చు అన్నమాట. డ్రెస్ మీద పడుకుని కొంచెం నీట్గా ఉంటుంది తినబెట్టేటప్పుడు. నాకు ఈ 6 products ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది ఫస్ట్ ప్రోడక్ట్, ఇది సెకండ్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి 4th ప్రోడక్ట్, ఇది వచ్చేసి 5th ప్రోడక్ట్,
ఇది వచ్చేసి 7th ప్రోడక్ట్. 6th ప్రోడక్ట్. నాకు మొత్తం 6 ప్రోడక్ట్స్ వచ్చాయండి. 6 ప్రోడక్ట్స్ వచ్చేసి నాకు ఏంటంటే 166 రూపీస్. 166 రూపీస్ అంటే 166 రూపాయలు, అంటే 166 రూపీస్లో మాత్రమే వచ్చిందనమాట. చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. అంటే ఇవన్నీ మనకి పిల్లలకు పుట్టాక మనకి మ్యాండటరీగా యూజ్ అవుతుందన్నమాట ప్రతి ఒక్కరికి. మీరైతే మర్చెంట్గా కొనుక్కోండి, అంటే ఇష్టం అండి. బట్ ఏంటంటే 166 రూపీస్ కాబట్టి అంత ఎక్కువ పర్చేసింగ్ అయితే కాదు. బట్ ఏంటంటే యూజ్ అవుతుందని చెప్పేసి 6th మంత్ బేబీస్కి అలా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే కొనమని చెప్తున్నాను. మీకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో.